భక్తుడు దేవునికి లొంగిపోవాలి. యేసు ప్రభు అంటే ఎంత ప్రేమ, ఎంత ఇష్టం. అరే వేళకు గుడికి వచ్చేస్తావే, నీ తెలివితేటలంతటితో పాసిగారిని అబ్జర్వ్ చేస్తావే, నిండా ముంచేస్తాడు సేవకుడు. ఎటువంటి సందేహం లేదు, ముంచి లేపుతాడు. స్తోత్రం చెప్పాలి. నీ తెలివికి బాప్తిస్మం ఇస్తేనే నువ్వు మారుతావు, లేకపోతే నీలో మార్పు ఉండదు. నీ జ్ఞానం అంతా తెలుసు దైవజనుడికి, ఆయన నిన్ను మార్చుకోవాల దగ్గర నువ్వు మార్చుకోలేదు, నీ పక్కమటేనే ఉంది సాతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది నిన్ను కాటేస్తాడు. నేను భాస్కర్ కంటే తెలుగుదాన్ని ఉన్నానంటే దేవుడు ఏం చేస్తాడు, నిజమే నువ్వు తెలియదు నాకు కావచ్చు, కానీ సేవకుడు దేవుడు ఏం చేస్తాడంటే జ్ఞానం ఇస్తాడు. ఎందుకు ఇస్తాడంటే ఆయన పని చేయాలి కదా, ఆయన పని చేయడానికి దేవుడు సేవకుడికి జ్ఞానం ఇస్తాడు. ఇచ్చి ఏం చేస్తాడంటే, అమ్మాయి నీ చెప్తున్నా ఎనరా అంటాడు. నువ్వేమనుకుంటావు, లేదు మా భాస్కర్ కన్నా నా బాధేచ్చు, ఆయన కంటే నేనే తెలియగలదానికి వెళ్ళి ఉండ మేకెళ్ళి గొప్ప పరిగెత్తుకెళ్ళి కడుపునండి మేసేస్తా, గొంతులు వెళ్ళి మెలిగి ఆయన ఎంటబడి వెళ్తే మనకట్ట ఆయన ఏడ నడిపితే అడగలరా. అరే నీ గురించి పూర్తిగా తెలుసు సేవకుడికి, నీ ఆలోచన విధానం అంతా తెలుసు, నీ తెలివికున్న ఉన్నతమైన బిందువు తెలుసు, నీవు పడిపోయే స్థానం తెలుసు. ఇను దైవజనుడి మాట ఇను. ఎవరైనా సరే దైవజనుడు ఈ స్థలంలో కూర్చుంటే సంఘానికి మించిన జ్ఞానం సేవకుడికి దేవుడు ఇస్తాడు. లేకపోతే ఆ దైవజనుడు సంఘాన్ని నడిపించలేడు. ఇస్తాడంతే దేవుడు, నువ్వు వినకపోతే నీ కర్మ, ఇంటే నువ్వు కాపాడబడతావు. స్తోత్రం, అది స్తోత్రం చెప్పా. దైవజనుడు చక్కగా సంఘం యొక్క ఉద్ధరణ కోరి, మీ శ్రేయస్సు కోరే, మీ మేలు కోరే సేవకుడు పనిచేస్తూ వస్తారు. మరి అటువంటి సేవకుని ఏం చేయాలంటే చక్కగా ఒకటే నేను చెప్పేది, నా వరకు నేను మాత్రం సంఘంలో ఏం కోరుతానంటే భక్తిని కోరుతాను. అది ఒకటే, ఇంక నీ రెండోది ఏమనదు. మంచిగా భక్తిగా కానుక దగ్గర నుంచి, నువ్వు గుళ్ళోకి వచ్చి ప్రార్థన చేసుకునే దగ్గర నుంచి చక్కగా కీర్తించుకుని వాక్యాన్ని ధ్యానించుకుని ఒప్పిడిగా ఎంత ముసుగేసుకుని వస్తావో, ఎంత ముసుగేసుకుని వెళ్తావో అంతే విధంగా ఇంటి దగ్గర నీవు నీ ప్రవర్తన విధానం బాగుండాలి. ఆ తర్వాత నీవు వాక్యానుసారంగా వాక్యాన్ని నెరవేర్చే విధంగా నీ యొక్క జీవితం అంతా కూడా ఉండాలి. అది ఒకటే నేను కోరేది. కాబట్టి దేవుడిని స్తుతించేటటువంటి క్రమంలో ఆయన సత్యవంతుడు కనుక నీవు సత్యంగా జీవించాలి. ప్రతి విశ్వాసంలోనూ దేవుడు ఏం కోరుతూ ఉన్నారు అంటే సత్యాన్ని కోరుతూ ఉన్నారు. మనలో సత్యం లేకపోతే, నీలో సత్యం లేకపోతే యేసుప్రభు అంటారు, ఎందుకే నా దగ్గరికి, ఎందుకే తల్లి తమ్ముడా, ఎందుకురా బాబా, నువ్వు దేనికోసం వస్తున్నావు నా దగ్గరికి అని చెప్పి అడుగుతూ ఉంటారు. మేలు కావాలంటే నేనే ఎందుకురా బాబా నీకు, బోళం చర్చీలు ఉన్నాయా, లోకల్ మిషన్ చర్చిలో కూడా మేలు జరిగింది, నా దగ్గరికి ఎందుకు నువ్వు? ఆయన సత్యమై ఉన్నాడు కనుక నీవు కూడా సత్యంగా జీవించాలి. నీలో అబద్ధం ఉండకూడదు, నాలో అబద్ధం ఉండకూడదు. అబద్ధం అంటే సత్యం కానిది ప్రతిదీ అబద్ధం, నీతి కానిది ప్రతిదీ అబద్ధం. స్తోత్రం. అసలు అబద్ధం లేని వాళ్ళు ఎవరు లేరు. అనగా మానవుడు భూమి మీద బ్రతకడానికి, నాలుగు కాసులు సంపాదించుకోవడానికి, ఎటువంటి అడ్డదారులు తొక్కడానికైనా మనిషి సిద్ధం. ఆగు, విమర్శించడం కోసం నేను మాట్లాడట్లేదు. నువ్వు సంపాదించుకుంటే నాకు కడుపు ఉబ్బరం కాదు అని ఒక విశ్వాసిగా సంఘానికి ఏం చెప్పాలో చెప్పుకుంటున్నాను. అవునో కాదో చెప్పు, అవునో కాదో చెప్పు. మానవుడు బ్రతకడానికి, ఈరోజు ఎలమైపోవడానికి ఒక అబద్ధం ఆడడానికి కాదు, ఎన్ని అబద్ధాలు ఆడడానికి కూడా మనిషి సిద్ధమే. వాస్తవం చెప్పేవాడు అంటే పిచ్చుకోవడం. మళ్ళీ ఆడలేకపోతే, ఆడలో సత్యం ఉంటే ఆడలేకపోతే నేను బ్రతకలేను, అబద్ధం. స్తోత్రం, హల్లెలూయా. సత్యం చెప్తే వాడి మీద సత్యాన్ని కోపం. ఎందుకంటే నా విషయం అంతా బయటపెట్టేసాను, నా గుట్టంతా బయటపెట్టేసాను. అరే నీ గుట్టు బయట పెట్టింది ఎందుకురా? యజ్బరావు దగ్గర నేను దుర్మార్గుడు చెప్తాడు, నువ్వు దుర్మార్గుడు అంటాడు. నేను చెప్తాను, నన్నే దుర్మార్గుడు అన్నావు అంటూ చెప్పే చోడు అని కూడా చెప్తాడు. నువ్వు నా పక్కనే ఉండవు, నేనేమంటావు నువ్వేమంటావు చెప్పు. నన్ను దుర్మార్గుడు అని దేవుడు అన్నాడు. అవును ప్రభు, నేను దుర్మార్గుడు, నన్ను మార్చు అని ప్రభు పాదాలు పట్టుకుని పెట్టు.
ఓ అబద్ధ కోరి అని దేవుడు నిన్ను అన్నాడు. నువ్వు కూడా ప్రభు బదులు తీసుకొచ్చి అయ్యా నేను అబద్ధం చెప్పకుండా నన్ను మార్చు, అసత్యంగా జీవించకుండా నన్ను మార్చు అని అంటే ఎట్టబాగుంటుంది. నన్నే అసత్యంగా జీవిస్తామని అంటావా అని ఎదురు తిరుగుతావా? ఆయన పాదాలు పెట్టుకుని నన్ను మార్చు అని అడుగుతావా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? స్తోత్రం చెప్పు. అడుగుదామండి ప్రభుని, చెబుదామండి ప్రభుకి. ఇంప్రూవ్మెంట్ ఏంటండి? ఒక బుద్ధిగా ఒక మంచి జీవితం జీవించి ఆయన రాజ్యాన్ని చేరటం కోసం నీ భక్తి. ఈ మార్గంలో నీవు చక్కగా నీ కుటుంబానికి కావాల్సిన దీవెనలు ఆయన ఇస్తాడు, నీకు కావాల్సిన మేలు ఆయన చేస్తాడు. ఆయన కోరేది నువ్వు ఆయనకి చేయాలా? నువ్వు కోరిని ఎలా ఆయన ఇవ్వమంటే అవన్నీ నీకు తలకనైపోయిపోయి. స్తోత్రం చెప్పాలి. ఆయన చెప్పినది నువ్వు చేయి, నీకు కావాల్సింది ఆయన అడుగు. ఆయన చెప్పినల్లా నువ్వు చేయి, నీకు కావాల్సింది ఆయన్ని అడుగు. ఆయన ఏదో నీ జాతకం చెప్పాడు అనుకో, జాతకం చెప్పినోడిని మీద నువ్వు కోపం పెట్టుకున్నానుకో, బాగా పెట్టుకున్నానుకో, ఏం లేదు. అంతే, ఆకాశం మీద ఉమ్మూస్తే అది దేవుడి మీద పడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చెప్పినల్లా నువ్వు చేయి. ఆయన మన దగ్గర ఏం కోరుతున్నారు, ఏం చెప్తూ ఉన్నారు అంటే యెహోవా అన్న మాట నువ్వు తలిసినప్పుడే నీ ఒళ్ళులో ఒడుగు పుట్టాలి, ఒళ్ళంతా భయం వేయాలి. అది చేతులు స్తోత్రం చెప్పండి. యెహోవా అనే మాట పలకడానికి ఎవడు భయపడతాడో వాడే భక్తుడు. ఈ మాట చాలా తేలికుందని పలికేసేవో నీ నాలుగు చీరేస్తుంది. ఆగరా అంటే ఒక్క మాట చెయ్యి అంటే యెహోవా అనే మాట బైబిల్లో అగ్నిస్వరూపం. అదోనై అంటారు. ఏమంటారమ్మా? అదోనై. అదోనై. ఇశ్రాయేలు దేశంలో ఇశ్రాయేలీలు యెహోవాని పిలిచేవారు కాదు, పిలవరు కూడా. ఈ రోజు కూడా అదోనై అంటారు. ఎందుకంటే భయం. ఎందుకు భయం? అది చాలా పరిశుద్ధంగా ఉండి పిలవాలి, చాలా నీట్గా ఉండి పిలవాలి. మనం ఎట్లా కూడా అట్లుండే ఆ నామాన్ని ఉచ్చరించుకోవడం. ఈ జ్ఞానాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు భయాన్ని కలిగజేయాలని కాదు. మొదట ఆ మాట యొక్క అర్థం తెలుసుకోండి. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు అంటే ప్రేమ స్వరూపి, ప్రేమకు ఆకారం ఆ నామం. యెహోవా దేవుడు అంటే ఆయన అగ్ని స్వరూపి. మనల్ని మనం పరిహరించుకుని ప్రభువు మనకు జ్ఞానాన్ని నేర్పించి చక్కగా ఆయన సన్నిధిలో ఆయన్ని స్తుతించి ఆరాధించేటటువంటి స్థితిని కలిగించాలని ప్రభువు కోరుకునండి. వీళ్ళ అందరూ కూడా చాలా తెలివిగా ఉంటాం, చాలా జ్ఞానంగా ఉంటాం. కానీ దేవుడి దగ్గరకు దేవుని మెప్పు పొందడానికి నేనేం చేయాలి అనేటటువంటి ఒక తపన ప్రతి ఒక్కరూ కలిగి ఉంటారు. దేవుడు నన్ను మెచ్చుకోవాలి, నేను ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన నన్ను ప్రేమించాలి. ఇప్పుడు దేవుని ప్రేమను, ఆయన సన్నిధి యొక్క దయా దాక్షిణ్యాలను, కనికరాన్ని ఆశించి ఆయన మనసులో ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి, దేవుని మందిరంలో ఆనందించడానికి దేవుని సన్నిధి ఏమని తెలియజేస్తూ ఉంటుంది అంటే ఈ హృదయాలను ప్రభువు స్పష్టంగా చూస్తూ ఉన్నారు. ఈ హృదయాలను చూస్తూ ఉన్న దేవుడు ఏం చేస్తూ ఉన్నారంటే ఎవరు విరిగి నలిగిన హృదయాన్ని కలిగి ఉంటారో అట్టి వారితో ఆయన స్నేహించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. స్తోత్రం. విరిగి నలిగినటువంటి హృదయం, ఎవరైతే విరిగి నలిగిన హృదయాన్ని కలిగి ఉంటారో అంటే వారిని ఆయన ఎంతగానో ప్రేమించడానికి ఇష్టంగా ఉన్నారు. ఈరోజు మనం ఒక వేషంగా ప్రభు దగ్గరికి వస్తున్నామా, లేకపోతే ఒక భక్తితో ప్రభు దగ్గరికి వస్తున్నామా, అది నీకే తెలుసు. నీ భక్తిని బట్టి దేవుడిని విడిచిపెట్టడు. ఒకవేళ గనుక దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వెనుకంజ వేస్తున్నటువంటి మనస్తత్వాన్ని కనుక కలిగి ఉంటే, ఏ విషయంలో నువ్వు వాయిదాలు వేస్తూ ఉంటావో, దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి ఏ విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉంటూ ఉంటావో, ఆ విషయాలన్నింటిలో ప్రభువు నీ మీద ఒక కన్నేసి ఉంచాడనే విషయాన్ని గమనించాలి. ఎవరిని మోసం చేస్తావు? పాస్టర్ గారి తెక్కలది అయితే నీకు ఎంతసేపు నీకు ఏం చెప్తుంది అంటే నువ్వు ఏంటగా ఉండవు, అమ్మ నిన్ను దీవించడమ్మా, నిన్ను ఆశీర్వదించడమ్మా అని చెప్పాలి.
లేకపోతే ఏంటంటే బెదిరించేస్తావు, రాష్ట్రం గారు నువ్వు నా చేతిలో ఉండవు. దుష్టత్వాన్ని విడిచిపెట్టడం కోసమే గుళ్ళో ఉన్నారు. దుష్టత్వాన్ని కలిగి ఉంటే అది నిన్ను దహించేస్తుంది. స్తోత్రం. ఒక దైవజనుడు విశ్వాసికి భయపడి చెప్పవలసిన వాక్యం చెప్పకూడదా? విశ్వాసికి సేవకుడు భయపడితే ఆ విశ్వాసికి ఎలా ఎలా ఉనికిండింది? కాదు కాదు. మంచిగా పాస్టర్ గారిని భాషం గారిని ఎప్పుడు ఏమన్నారు, అమ్మా దేవుడు మీ నోట ఏ మాట ఉంచాడని చెప్పండి, ఆదివారం చెప్పండి, నా కుటుంబారాధనలో చెప్పండి. మీరు అలా చెప్తేనే మీరు దైవజనులు, అది మేము వింటేనే మేము విశ్వాసులు మీద అని అన్నంత కాలం సేవకుని యొక్క దీవెన సంఘంలో ఉంటుంది. స్తోత్రం. దేవుడు మీ నోట ఏ మాట ఉంచాడో అది మాత్రమే చెప్పండి. అని ఎప్పుడు వరకు సంఘం అంటుందో అప్పటి వరకు అది జీవం కలిగిన సంఘం. నేను నిన్ను బెదిరించేస్తా, భయపెట్టేస్తా, నువ్వు మాత్రం నేను ఎత్తకుండా ఏం చేసినా నన్ను దీవించు అని అనే సంఘం. ఆ సేవకుడు యొక్క ఉసురంతా తగిలింది. ఆ సేవకుడి యొక్క ఉసురంటే తక్కువ, నన్ను శాపాలన్నీ తగ్గుతాయి అసలు మాట. ఎందుకంటే ఇప్పుడు పాస్టర్ గారి దగ్గర పరిశుద్ధాత్మ వరం ఉందంటే, నీకు దెయ్యం పోయిందంటే, రోగం తగ్గిందంటే, అప్పుడేమో పాస్టర్ గారు విలువైనడు, తర్వాత నువ్వు వచ్చి కూర్చుని ఆలోచన చెప్పేటప్పుడు నువ్వేమో తెలియగలిగిందని అయిపోయావు. వాణిరాజు చదివించి దైవజనులు నీతో సరదాగా కాసేపు మాట్లాడితే, ఆ సరదాగా మాట్లాడి కాసేపులో నీకు కావాల్సినంత నువ్వు ప్రీచేస్తావు. పాస్టర్ గారి కంటే నేను తెలియగలదాన్ని అని అనుకుంటావు. నీకు దెయ్యం పోయినప్పుడు, రోగం తగ్గినప్పుడు దైవజనుడు అబ్బో పాస్టర్ గారు అంటే అసలు దైవజనుడు ఏంటనుకున్నారు మీరు? అసలు ఎట చదువుతున్నారు పాస్టర్ గారిని, ఆయన ఎంత అమూల్యమైన వాడు, ఆయన ఎంత విలువైన వాడు మీకు అసలు తెలుస్తలేదు, అసలు ఏమి తెలుస్తున్నది. సేవకుడు ఇప్పుడు సంఘానికి భయపడకూడదు. భయపెట్టే స్థితిలో ఎవరు దయచేసి ఉండవద్దు, అది మీకు నష్టం. స్తోత్రం చెప్పండి, లేదు చెప్పండి. అరే పాస్టర్ గారిని ఎందుకు సంతోషించాలరా? సేవకుడు నిన్ను చూస్తే ఆనందపడాలి. దేవుడు అంటూ ఉన్నాడు, గిజ్జోను భయపడుకో. నువ్వేం భయపడతావేమే? నా భయం వేస్తుంది ప్రభువా. ఎందుకురా? నేనున్నాను కానీ ఏం భయం? కాదు ప్రభువా, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, నాకు చాలా భయం ఉంది. దేవుని తట్టు చూసినప్పుడు దేవుడు సమస్త సమస్యలకు పరిష్కారం చేసేవాడై ఉన్నాడు. చూడండి, గుడికి మనం దేవుడిని నమ్ముకుంది, బాప్తిసం పొందింది, ప్రభు వల్ల ఈ మేలు పొందుకున్నాము అని అనుకున్నది దుష్టత్వంలో నిలిచి ఉండడానికి కాదు, దాన్ని విడిచిపెట్టాలి. స్తోత్రం. అన్నింటికన్నా భయంకరమైంది దేని విడిచిపెట్టమని దేవుడు చెప్పాడో దాన్ని నువ్వు విడవకపోతే అది నిన్ను విడవదు. ఆడు దొంగలు ఓటుకొద్దామని నదిలో దిగాడట. ముసలు కూడా దొంగలేని ఉంటే ముసలి దగ్గరికి ఆ ముసలి దొంగ ఆయన్ని పట్టుకుంది. దుష్టత్వాన్ని విడిచిపెట్టకపోతే అది నువ్వు గింజుకున్న విడిచిపెట్టదు. స్తోత్రం. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం 26వ వచనం చదువుతాను. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పారు. స్తోత్రం. చూడండి, యేసు ప్రభువు ఈ చక్కని మాటలు తెలియజేస్తూ ఉన్నారు. అసలు ఆయన ఎందుకోసం వచ్చారు? ఆయన యొక్క ఉద్దేశం ఏంటి? యేసు ప్రభు అంటే ఎవరు అని చెప్పానంటే దుష్టత్వంలో నుంచి విడిపించేవారు.
ఇవాళ మనం ఎన్నో మేలు పొందుకుని ఆయన దగ్గర ఆయన నామంలో దాక్కుని ఆయన చేతి క్రింద నడుస్తూ నాయన ఏదైనా మీరేనయ్యా నా కుటుంబానికి అని చెప్పి అంటూ ఉన్న మనం చూడండి, మారు మనసు అనేది చక్కగా కాపాడుకోవాలండి. మారు మనసు అనే దాన్ని చక్కగా కాపాడుకోవాలి. నీ ముందు సరే నీకు ఎవరు తప్పుగా కనపడ్డా నీ మనసును మంచిగా చేసుకో, అన్ని నీకు మంచిగానే ఉంటాయి. దీవించే దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. కనుక చూడండి, స్థిరపరుచుకోవాలి హృదయాన్ని. చంచలంగా ఉండకూడదు, రెల్లుమనే ఊగిసలాడే వరకు ఉండకూడదు. హృదయాన్ని మంచిదిగా జ్ఞానం కలిగిందిగా చేసుకోవాలి. స్తోత్రం. చూడండి, దైవజనుడు గిజ్జాతో ప్రభువుడు భయపడకునైనా, నువ్వెందుకురా, నిన్ను సేవ కొరకు ఏర్పాటు చేస్తే నీకు భయం ఎందుకురా? కొన్నిసార్లు ఎన్నో సంవత్సరాల అనుభవంలో సేవలో ఉండి కూడా దైవజనుడు ఎప్పుడు కూడా మనకి సంతోషంతో తన వర్తమానాలు అందించేవారుగా ఉండాలి. మనిషి జ్ఞానం ఉంది, కానీ ఆ జ్ఞానం ఏం చేస్తుందనంటే అలింగాట్లేదు ఎవరికి, తనకు కూడా. పాస్టర్ గారికి అలింగాట్లేదు అన్నమాట ఒకటైతే, ఆ మనిషి అలింగాట్లా జ్ఞానం. అంటే దైవజనుడు ఎప్పుడు కూడా మన దగ్గర చాలా సంతోషంగా నిమ్మళంగా ఆయన ఆ నిండు కొండెళ్ళే ఉండడానికి విశ్వాసి దైవభక్తి చేసేదై ఉండాలి. అటువంటి భక్తి భావాలను కలిగిన వారై ఉండాలి. అప్పుడు ప్రభువు కూడా మంచి జ్ఞానాన్ని ఇస్తారు. స్తుతించేటటువంటి బిడ్డలుగా ఉండాలి. యెహోవా దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. యేసు ప్రభువుని స్తుతించే వారంగా ఉండాలి. మంచి జ్ఞానాన్ని ప్రభు దయచేస్తాడు. యెహోవా దేవుడు ఈజ్ ఈక్వల్ టు యేసు ప్రభువు. ఈ యొక్క దేవాది దేవుని నామాన్ని స్తుతించటానికి, ఆరాధించటానికి మన హృదయాలను ఆయనకి ఇష్టమైనవిగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నారు. నీ యొక్క యావత్ బాధలలో, నీ సమస్తమైన ఇబ్బందుల్లో మంచి పరిష్కారాన్ని పొందుకోవడానికి ప్రభు వైపుకి చూడు. ఆయనను వెతుకు వారికి ఆయన ప్రత్యక్షమవుతారు. నువ్వు దేవుడి వైపుకి చూసే వ్యక్తిగా ఉండు. నిర్మలమైన మనసుతో ఆయన వెతకాలి అనే ఒక ఆశ కలిగి ఉండు. జనమందరూ ఏం చెప్పుకున్నారు, లోకమందరూ ఏం చెప్పుకున్నారంటే, ఎవడి కళ్ళద్దాలు పెట్టుకుంటే కనపడితే ఆయన అమ్మా నువ్వేం కళ్ళద్దాలు పెట్టుకుంటున్నా, నువ్వేం పెట్టుకున్నావు చెప్పు, ఎందుకంటే నువ్వు చూసుకుంటేగా. ఎవడు ఏ కళ్ళద్దాలు పెట్టుకుని ఈ దేవుడి వైపు చూస్తే అట్ట కనపడతాడు ఆయన. నువ్వేం కళ్ళద్దాలు పెట్టుకున్నావు? స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధానంలో ఎప్పుడు కూడా సంతోషంగా ప్రభువుని స్తుతించాలి. వర్తమానాలను చక్కగా ఆలకించాలి. దైవ సేవకులు చెప్పే నేను మన సంఘానికి ఒక ఆధిక్యత ఉంది. అమ్మగారు కానీ నాయనగారు కానీ మరి పెద్ద తల్లులు చెప్తూ ఉంటారు, వారికి తెలుసు. మరి ఎప్పుడు కూడా చాలా నేను మరి చెప్పాలంటే చాలా ఖచ్చితమైన వాక్యం చెప్పాలని కోరుకుంటాను. ఇప్పుడు పెద్దతనం వచ్చింది కనుక అయినా కూడా చాలా ఖచ్చితంగానే వాక్యం చెప్తాను. ఇప్పుడు టీవీ పెట్టుకుని మా అమ్మ టీవీ చూస్తూ ఉంటే నేను చెప్తూ ఉంటాను, అమ్మ వాక్యం పెట్టుకో, ఇంకా వార్తలు గంటలు ఏం పెట్టవా అని చెప్పి అంటా ఉంటాను. పద్దాక వాక్యాలు ఏం చూస్తారు, 24 గంటలకు అయ్యో చూసుకుంటాను అని చెప్పి నేనే చెప్తా ఉంటాను. ఏదో ఒకటి చూస్తే ఖచ్చితంగా పని అంటా ఉంటాను. మళ్ళీ అప్పుడప్పుడు చెప్తాను, ఆ వార్తలు ఎందుకే బాబు, మనకే నువ్వు వాక్యం చూసుకోవాలి. ఎందుకంటే సంఘానికి మంచి ఆహారాన్ని అందించేవారు దైవజనుడు. స్తోత్ర. ఇప్పుడు కూడా సేవకుడు సంఘానికి మంచి బోధ చేస్తూ ఉంటాడు. ఆ బోధను చక్కగా ఉపయోగించుకోవాలి, వినాలి. అమ్మ చెప్తే అంటారు, చూడే బాబు చెప్తే అంటారా? ఎందుకంటారు? ఎట్టంటారు? ఎట్టంటారమ్మా? స్తోత్ర. అమ్మ చెప్తే ఎవరు సురేష్ బాబు చెప్తే ఏంటామంటే అది కుదరదు, ఆ కుదరదు. చక్కగా సేవకులు ఖచ్చితమైన ఉపదేశం చెప్పేటటువంటి ఆ ఉన్నతమైన భావం. ఎందుకంటే మార్చి తప్పించి నేను కొన్నిసార్లు అంటా ఉన్నానమ్మా, సంఘాన్ని ఎక్కువ పాయింట్అవుట్ చేస్తే విమర్శిస్తే ఉన్నతున్నట్టు చెబితే వాళ్ళు శత్రువులు అయిపోతారమ్మా అని చెప్తూ ఉంటాను నేను కొన్నిసార్లు. ఎందుకంటే మా నాయన యొక్క ఆ యొక్క తెలివితేటలు కూడా అప్పుడు నాకు వస్తూ ఉంటాయి. ఎవరి దగ్గర ఎలా కూడా తెలుసుకోవాలరా నాయన అని అంటూ ఉంటాడు మా పెద్ద ఆయన.
అమ్మ ఏంటంటే ముఖ్యుడిగా మాట్లాడేస్తుంది. ఖచ్చితంగా వాక్యం కూడా అయితే ఖచ్చితంగా ముఖ్యుడిగా మాట్లాడిద్ది. వాక్యం రెండంచుల వాడి కట్టుకో కావాలంటే భక్తులను అడగాలి. వాక్యం ఎటువంటిదమ్మా? రెండంచుల వాడి అది చీరేస్తుంది. మరి ఉండదన్నట్టుగా చెప్పేస్తే కొంతమంది కోపం వచ్చిందమ్మా. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాక్యం తెలీదు కనుక కొంచెం వాళ్ళని కొంచెం నేర్పుకుంటూ చెప్పాలని చెప్పి చెప్తూ ఉంటాను. స్తోత్రం. సంఘం ఆలోచించండి, ఆలోచించండి. గొర్రెలకు దారి చూపాలి. అనుభవం కలిగినటువంటి విశ్వాసులు మంచి చెడులను సంఘానికి తెలియచేయాలి. అమ్మగారు వాక్యం చెప్పారు, సురేష్ బాబు వాక్యం చెప్పారు. అందులో ఉన్నటువంటి ఆ ఖచ్చితమైన మాటలకు నలుగురు రకాలుగా దాన్ని వారు తీసుకుంటూ ఉంటారు. వాక్యం తెలిసిన వారు వారికి దారి చూపాలి, విధానం చెప్పాలి. అప్పుడు ఈ గాలికి ఊగిపోయేటటువంటి మనస్తత్వాలు నిలకడగా మార్చబడతాయి. వాళ్ళు తెలుసుకుంటారు, అరే ఇది వాక్యం రా, ఇది మనం మార్చుకోవాల్సిన విషయం రా. ఇక్కడ మనం పాయస్ గారికి ఎదురు తిరిగితే మనకేం వచ్చిందిరా, ఆయన మన తిట్టాడు అనుకుంటే మనకేం వచ్చిందిరా, మనం సరి చేసుకుంటే మనం బాగుపడతాం కానీ అనే జ్ఞానాన్ని సంఘం కూడా తెచ్చుకోవాలి. స్తోత్రం. సేవకుడు ఎంతో ప్రయాసపడతాడు. ఆమెగారు కుటుంబాలలో వాక్యాలు చెబుతూ ఉంటే నేను అనుకుంటాను చాలా చాలా వాక్యాలను సంఘం దుర్వినియోగపరుచుకుంటూ ఉంది అని అనుకుంటూ ఉంటున్నాను. ఇప్పుడు గతకాలంలో చాలా మంచిగా విన్నారు, చాలా రెస్పెక్ట్గా ఆ వాక్యాలను ఉపయోగించుకున్నారు. అదే సేవకుడు బాధ్యతతో బోధించేటటువంటి వర్తమానాన్ని నువ్వు తిరస్కారంగా తీసుకుంటే వృద్ధాప్యంలోకి వచ్చిన నీ తల్లి చెప్పేటటువంటి జాగ్రత్తను నీవు విస్మరిస్తే అది ఒక్కనాటికి నీకు ఏదో ఒక రూపాన అర్థమయ్యేలా మార్చబడుతుంది. అది ఒక రోజుకి అర్థమైపోద్ది. ఎలాగో అంటే చెప్పినప్పుడు మాట వింటే అది బాగుంటుంది. వృద్ధాప్యంలో ఉండేటటువంటి తల్లి తన బిడ్డలకు మేలుకోరే చెప్తుంది, బాగుకోరే చెప్తుంది. స్తోత్ర. ఆవిడ కాలక్షేపం కోసం చెప్పడం లేదు, లేకపోతే నేను పెద్దతనానికి వచ్చేసాను కదా అని చెప్పి చెప్పడం లేదు. యేసుప్రభు కూడా 2 సంవత్సరాల నుంచి ఆరాధన చేస్తున్నాం. పెద్దోడైపోయాడా యేసుప్రభు? ముసలుడైపోయాడా? కాదుగా. ఆయన కావాలా? ఎప్పుడు యేసుప్రభు ఒకే రకంగా ఉన్నాడా? ఏమన్నా యేసుప్రభులో కూడా ఈ ఏంటి బోర్ కొట్టేసింది అని ఏమన్నా అనిపించిందా? స్తోత్రం. ఆయన నీ ఎదురుగా ఫాస్ట్ గా అంటే నీకు ఎందుకు బోర్ పడుతుంది? ఏంటి కథ ఏంటి? నీకు ముందే అడుగు దొరికిందంటావు, ఎక్కడ ఎత్తుకుంటున్నా? ఏ బండ నుండి చెక్కబడితివో దాన్ని నువ్వు మర్చిపోకు అని వాక్యం సెలవిస్తాను. స్తోత్ర. హల్లెలూయా. కనుక దైవ సేవకులు చెప్పేటటువంటి మనం చక్కగా వినాలి. దైవజనుడు కూడా చక్కగా ఆటి మీద వీటి మీద ఏటి మీద ధ్యాస పెట్టుకుని, ఇప్పుడు ఎద్దుండాయి తోలేవాడు ఉన్నాడు, ఏదో మార్గంలో నడిపించుకోవాలి. వీడు అటు ఇటు దిక్కులు చూసి అటు ఇటు దిక్కులు చూస్తే మరి ఆ ఎద్దు మెళ్ళని పోదు. స్తోత్రం. అట్లాగే సంఘాన్ని కూడా సేవకుడు చక్కగా కర్తవ్యం నిర్వర్తించుకోవడమే. ఆ విధంగా దేవుని కొరకు పనిచేస్తే బాధపడాల్సిన పని నీకే వచ్చింది. నీ నోరు నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించేసి నువ్వు భయపడటానికి నీ నోటి మాటలేదు అది కారణం. నేను తప్పుగా మాట్లాడితే దాన్ని ఒప్పు అని మీరు ఎందుకంటారు అంటే మీరు అంటారేమో నేను ఒప్పుకుని దానికి అంగీకరించను. స్తోత్రం. తప్పును తప్పనే అనాలి, ఒప్పును ఒప్పని తప్పకుండా అనాలి. ఒకటి సేవకులంగా సంఘానికి దేవుని ఉపదేశం చేసేటప్పుడు మనకు నచ్చిన త్రోవల్లో మనకి ఇష్టం వచ్చినట్లుగా ప్రయాణం చేయకూడదు. ఒక భాషను ఇంకొక భాషను విమర్శించకూడదు, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకూడదు. ఎందుకంటే వినేటటువంటి ప్రజలు రాజకీయ నాయకులను మార్చేసినట్లుగా భాషలను కూడా ప్రజలు ఏం చేస్తారంటే కొన్నిసార్లు విమర్శిస్తారు. ఏమనంటే ఆయనలో ఏ తప్పు చూసి నువ్వు ఆ మాటలో మా భాష గారిని అంటున్నావు, నువ్వు వాక్యం కరెక్ట్గానే చెప్తావు కానీ తోటి దైవజనుడిని నువ్వు నీ నోటికి వచ్చినట్టుగా మాట్లాడేస్తున్నావు అని చెప్పంటారు. కారణం ఏంటంటే వాళ్ళు సత్యాన్ని దూషించబడటం ఒప్పుకోరు. ప్రజలు సత్యం దూషించబడటం
నువ్వు నోటి దగ్గర పెట్టుకుని దేవుని యొక్క పరిచయం చేయాలి. అంటే మనం చాలా జాగ్రత్తగా సేవా జీవితాన్ని చేయాలి. బాధ్యతగా నీ వంతు పాత్రను పోషిస్తే అప్పుడు నీ మాట అక్షరమా పదం తూగింది. నువ్వు అట్ట కాకుండా నువ్వు ఏదో చేసి మిమ్మల్ని దేవుడు లేదు మీరు నువ్వు అది చెప్పి ఇది చెప్పి అని చెప్పి అని అంటే అది పద్ధతి కాదు. స్తోత్రం. కాబట్టి బాధ్యతగా ప్రభు పని చేయాలి, ప్రభు కొరకు నమ్మకంగా పనిచేయాలి. అలాగే విశ్వాసులుగా దేవుని కూడా దేవతలు మీరు మహారక్షకుడు, ఈ మానవ జీవితానికి ఆధారుడు, ప్రాణప్రదంగా ప్రేమించేవాడు, నిన్ను నేను విడవలేను అన్న ఒక మాట భక్తునితో అనిపించడానికి తాను నిన్ను విడవలేనంతగా ప్రేమించిన యేసుదేవుని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే నీవు చక్కగా భక్తి చెయ్యి, రోజు ప్రార్థన చెయ్యి, రోజు బైబిల్ చదువు, వాక్యానుసారంగా జీవించు, మందిరంలో ప్రభుని స్తుతించి ఆరాధించు, ఇంటి దగ్గర కూడా ప్రభుని స్తుతించి ఆరాధించు. అంటే బతుకులు భూనేందు నీ బతుకులు గొర్రె కాసి బతుకులు ఉద్యోగం చేసి ఏందిరా ఏం చేసుకుంటావు? డబ్బు నీ మొహం ఏం చేసుకుంటావు? ఆ డబ్బులు చూస్తే నీ పిచ్చెక్కే, నిన్ను చూస్తే ఆ డబ్బులు పిచ్చెక్కే. ఎందుకున్నా కాసేపు ప్రార్థన చేసుకో, కాసేపు దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు. ఆ ఆరాధించినటువంటి ఆ అనుభవం ఉందే అది నీకు తృప్తిని కలిగించిన నాడు, సంతోషాన్ని కలిగించిన నాడు నీకున్న సమస్తమునందు నువ్వు నెమ్మదిగా ఉంటావు. కనుక దైవ స్తోత్రము, దైవస్తుతి, భక్తి చేసే విషయంలో ప్రతి విశ్వాసి కూడా నడుము కట్టుకుని ప్రభుని స్తుతించి ఆరాధించండి. యేసు ప్రభు అని అంటే ఆయన నీకు ప్రాణం, ఆయన నాకు ప్రాణం. నీ ప్రాణం కంటే డబ్బు ఎక్కువ కాదు, కొడుకు ఎక్కువ కాదు, కూతురు ఎక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. నీ ప్రాణం ఎంత విలువైనదో యేసు ప్రభు అంత విలువైన వారు. నా ప్రాణం ఎంత విలువైనదో దేవుడు అంత విలువైన వారు. కనుక ఆ దేవుడినే మీరు నేను స్తుతించే వారంగా, ఆరాధించే వారంగా మన యొక్క దైనందిన జీవితంలో ఆయన యొక్క ఆ సన్నిధిలో చక్కగా భక్తి చేసుకుంటూ నీ పనిపాట్లు నువ్వు చేసుకో. ఒకరి ఎడల ఎవరి ఎడల నువ్వు దుర్మార్గంగా ప్రవర్తించుకో. ఎవరి నాశనాన్ని నువ్వు కోరకు గుళ్ళోకి వచ్చిన తర్వాత. ఎందుకంటే వాళ్ళకి నష్టం కలిగిద్దో లేదో కానీ ఒక విశ్వాసిగా నీకు మాత్రం నష్టం కలిగింది. దేవునికి ఒక చేయి ఇచ్చి లోకానికి ఒక చేయి ఇవ్వకూడదు. స్తోత్రం. మందిరానికి వచ్చి ఎవరైనా సరే ఇతరుల యొక్క నాశనాన్ని కోరేవారైతే వారికి అది కలుగుతాదో లేదో కానీ మీకు మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది. అది గుడికి రానివాడు చేసే పని. మందిరానికి వచ్చే నువ్వు ఆ పని చేయకూడదు, చేస్తే మందిరం మానేసి. స్తోత్రం. దేవుడికి చెందిన వారంగా ప్రతి ఒక్కరిని జీవించి ఆయన నామాన్ని కీర్తించే వారంగా ఉంటే నీ యావత్ భాగంలో ప్రభువునికి జవాబిచ్చేవాడుగా దైవస్తుతి, స్తోత్రం, ఆరాధన, కీర్తన, దైవవాక్య ధ్యానం చేసేటటువంటి బిడ్డగా నిన్ను తయారు చేసి నీ యందు ఆనందపడేవాడుగా ఆయన నీకు ప్రత్యక్షమగునుగాక, తోడయుండుగాక. ఆమేన్.